Welcome to We Are Building a2z. హలో అండి, ఇవాళ వీడియో మనం షీట్లు ఎక్కడ తయారవుతాయి, ఎలా తయారవుతాయి అనేది తెలుసుకుందామండి. ఈ షీట్లు మనం రేకుల షెడ్లకు కానీ మామూలుగా ఏదైనా గోడౌన్లకు కానీ వాడుతుంటారు అండి. టాటా షీట్లు అంటారు. ఇవి ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చినాం మనము. ఇవి ఎలా తయారవుతాయో చూద్దామండి. ఏం క్వాలిటీలో ఉన్నాయి, ఎలా తయారవుతాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదే అండి షీట్లు తయారయ్యే మిషను. ఇది ఆపరేటింగ్ సిస్టమ్ అండి. ఇక్కడ ఉండేదంతా ఈ షీట్లు ఇక్కడ తయారవుతాయి. ఎంత ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం అన్ని వీల్స్ అండి. ఈ వీల్స్లో అయితే షీట్ ఇన్సర్ట్ చేస్తారండి. ఆ చివర ఇన్సర్ట్ చేసి షీట్ అయితే అక్కడ నుండి ఇందులో ఫోల్డ్ అవుతూ వస్తూ ఉందండి. ఇవి వీల్స్ చూడండి. మనకు షీట్ ఎంత లెంత్ కావాలన్నా వస్తుందండి. 30 ఫీట్స్ వరకు షీట్, ఒకటే షీట్ అయినా వస్తుంది ఇందులో. ఇక్కడ చూస్తున్నారంటే రోల్స్ ఉన్నాయి చూడండి. ఆ రోల్ తెచ్చి ఇందులో ఇన్సర్ట్ చేస్తారు. ఇవి వచ్చేసి పైప్స్ అండి. మనకు హోల్సేల్గా దొరుకుతాయి. ఇక్కడ అన్ని రకాల ఐరన్ పైప్స్ ఇక్కడ హోల్సేల్గా అయితే దొరుకుతాయండి, తక్కువ రేట్లోనే. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవి రోల్స్ అండి. ఇవి రోల్స్ వచ్చేసి మనకు 4 సైజుల్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఒకటి 3.5 mm అండి. ఇది వచ్చేసి 4 mm. ఈ చివరి చూడండి, 3.5 mm అండి. స్టార్టింగ్ ఇక్కడ నుండి అండి షీట్ సైజు, తక్కువ క్వాలిటీ కొంచెం. ఇది వచ్చేసి 4 mm అండి. ఇది వచ్చేసి 4.5 mm. ఇటు సైడ్ వస్తే ఇక్కడ 5 mm షీట్స్ ఉన్నాయండి. ఇవి 5 mm అండి. ఇవి టాటా షీట్లు అండి, టాటా కంపెనీ. ఇటు సైడ్ కలర్లు కూడా చూడండి, 4-5 రకాల కలర్లు అయితే ఉన్నాయండి ఇక్కడ. ఇవన్నీ 5 mm అండి షీట్స్, చాలా గేజ్గా ఉంటాయి. ఇవి వచ్చేసి మనకు తూకం లెక్క అయితే ఇస్తారండి, కేజీ లెక్క. కేజీ వచ్చేసి 118 నుండి 129 వరకు ఉన్నాయండి రేట్స్. అంటే 129 రూపాయలు, 129 రూపాయలు, 118 రూపాయలు ఏంటి, 4 రకాల రేట్లు అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇది చూడండి, టాటా షీట్ చూపిస్తాను. ఇది టాటా స్టీల్ అండి. బాగా మీరు చూడండి, గమనించండి. 3.5 mm షీట్ అండి. ఇది టాటా బ్రాండ్ పేరు కూడా ఉంటాయి, చూసుకోండి. వచ్చి మంచి కంపెనీ అండి. మనకు తక్కువ రేట్లోనే మనకు మంచి క్వాలిటీగా షీట్లు అయితే ఇక్కడ దొరుకుతాయండి. మీరు ఇక్కడ షీట్ చూస్తున్నారు, మిషన్లో పెడుతున్నారు. ఒకసారి అయితే చూడండి ఎలా తయారవుతుంది అనేది. మనకు 2 ఫీట్స్ కాబట్టి 30 ఫీట్స్ వరకు ఏ సైజులో అయినా వీళ్ళు ఇస్తారండి. ఇలా మిషన్లో పెట్టడం జరుగుతుంది. ఇవి వీల్స్ కిందకి అయితే పంపిస్తారండి. ఇలా పంపించిన తర్వాత ఆటోమేటిక్గా మిషన్ అయితే రన్ అవుతూ ఉంటుంది. ఈ షీట్ ఆ చివరికి వెళ్ళే మనకు షీట్గా తయారై బయటకు వస్తుందండి. మీరు చూస్తున్నారు చూడండి, ఇలా ఆ చివరికి వెళ్ళాలి మంచి షీట్గా వస్తే బయటికి వస్తుందండి ఇది. ఇక్కడ బయటకు వస్తుంది చూడండి షీటు. ఇక్కడ వచ్చినప్పుడు మనం కొలత పెట్టుకొని వీళ్ళైతే కటింగ్ చేస్తారండి షీట్ని. చూస్తున్నారా షీట్ ఇలా బయటకు వస్తుందో, నీట్గా, ఎంత నీట్గా షీట్ రెడీ అయిందో చూడండి. అలా కటింగ్ అయితే చేయడం జరుగుతుందండి. ఎవరికైనా షీట్లు కావాలి అనుకునే వారైతే ఇక్కడికి వెళ్ళి తీసుకోవచ్చండి.
ఇక్కడ అనంతపూర్ చుట్టుపక్కల దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఇక్కడ వెళ్ళి తీసుకొని తక్కువ రేట్లో అయితే పడతాయి, మంచి క్వాలిటీలో అయితే ఈ షీట్లు అయితే వస్తాయండి. మీకు ఎలాంటి సైజులో కావాలన్నా, ఎంత సైజులో కావాలన్నా, ఏ క్వాలిటీలో కావాలన్నా కూడా ఇక్కడైతే దొరకడం జరుగుతుందండి. ఈ అనంతపూర్ చుట్టుపక్కల ఏరియాల వాళ్ళు అయితే వెళ్ళవచ్చు, కొంచెం దగ్గరలో ఉంటారు కాబట్టి. మీకు షాప్లో కంటే మనకు తక్కువ రేట్లో మంచి క్వాలిటీలో గల షీట్లు అయితే లభిస్తాయండి ఇక్కడ. ఇలా అన్నీ కటింగ్ అయిన తర్వాత మనకు రౌండ్ కావాలనుకోండి, ముందర ఫ్రంట్ నీళ్ళు మనకు రౌండ్ షేప్లో పడాలి, కొంచెం అందంగా కనపడాలంటే మనము ఇంకొక మిషన్ అయితే ఉందండి, అక్కడికి వెళ్ళి ఇక్కడ ఫోల్డ్ అయితే చేయడం జరుగుతుంది. ముందర రౌండ్ షేప్లో మనకు నీళ్లు కిందకి పడడానికి. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ మిషన్లో అయితే మనకు రౌండ్గా తయారై బయటకు వస్తుందండి షీట్. అందులో ఒక అడుగు మనకి ఎంత కావాలంటే అంత పెట్టిస్తారండి రౌండ్లో. ఇది రౌండ్ చేసే మిషన్ అండి. ఇందులో పెట్టేసి మిషన్ అయితే ఆపరేటింగ్ చేస్తారండి. 1 ఫీట్ రౌండ్గా బయటకు వస్తుందండి ఇది. చూస్తున్నారు కానీ ఇందులో పెట్టి లోపలికి ప్రెస్ చేయడం జరుగుతుంది ఆ మిషన్. వాళ్ళ పని బాగా చేస్తారు, తక్కువ. हम लोग बेंगलुरु में था 15 साल, बेंगलुरु में करीब था। इधर हमको 8-9 महीना हो गया इधर आके। చూడండి యువతల ఇందులో అంటే మెషిన్ ఫ్రెష్ చేయడం జరుగుతుంది. మనకి ఎంత కావాలో అంత రౌండ్ అయితే వస్తుంది చూడండి ఇందులో. షాప్ రేట్ కంటే ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది. తక్కువ అంటే క్వాలిటీలు ఉంటాయి, కొంచెం తక్కువ రేట్ కూడా పడచ్చు కదా. చూస్తున్నారు కదా మిషన్ ఎలా ప్రెస్ చేస్తుందో. మనకు ఫ్రంట్ నీళ్ళు ముందరకు పడకుండా మనకు అక్కడే వచ్చేటట్లు చేసుకోవచ్చండి ఈ రౌండ్ పెట్టుకోవడం ద్వారా. ఇక్కడ వచ్చేసి అన్ని క్వాలిటీ గల షీట్లు దొరుకుతాయండి. ఏమంటే ఇక్కడ కిలోలు లెక్కిస్తారు, షాప్కి వెళ్తే మనకు అడుగులు లెక్కిస్తారు. కానీ ఇక్కడ మంచి క్వాలిటీలు అయితే దొరుకుతాయి, కొద్దిగా తక్కువ ప్రైజ్లో అయితే దొరకడం జరుగుతుందండి. ఇది అడ్రస్ వచ్చేటప్పటికి అనంతపూర్ అండి, అనంతపూర్ బళ్ళారి బైపాస్ రోడ్, రాచానపల్లి అండి. ఇది హైవే నుండి కొంచెం సైడ్ పాత రోడ్ వస్తుంది అండి, అక్కడ అయితే వెళ్తే బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ దగ్గర నుండి లెఫ్ట్ సైడ్ అండి ఇది. అక్కడ వెళ్ళి ఎవరిని అడిగినా చెప్తారండి ఈ షీట్లు తయారయ్యే ఫ్యాక్టరీ ఎక్కడ అంటే చెప్తారు. ఇది అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంటికి సంబంధించిన వీడియోస్ అయితే మరిన్ని వీడియోలు అయితే చేస్తానండి. ఇంటికి సంబంధించిన మరొక వీడియోతో అయితే కలుస్తామండి. బాయ్, జై హింద్.